నమస్తే వైఎన్ఎస్ నేటి ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి మల్టీ జోన్ 2 ఐజీపీ సత్యనారాయణ ఐపీఎస్ సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ అక్రమ రవాణా, గంజాయి, శాండ్ మాఫియా తదితర అక్రమాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవు. అసలు అన్నిటికన్నా మించి గవర్నమెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక పర్టికులర్ చెప్పండి. ఈరోజు నల్గొండ ఎస్పీ గారు అయిన శరత్ పవార్ గారు, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్, ఆయనతో పాటు సూర్యాపేట పట్టణంలోని ఒక పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆ రికార్డ్సు, అదేవిధంగా ఆ యొక్క పోలీసులు ఏ విధమైన పనితీరు కనపరుస్తున్నారు అనే దాని మీద చెక్ చేసి తనిఖీ చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు మనం కృష్ణా జిల్లా బోర్డర్లో ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్లో మఠంపల్లి ఆ చెక్ పోస్ట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మొత్తం ఈ బోర్డర్ చెక్ పోస్ట్లో ఈ ధాన్యం సేకరణ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సందర్భంగా నిన్న ఆనరబుల్ సీఎం గారు కూడా ఇతర డిపార్ట్మెంట్ల వారితో కలిపి పోలీస్ శాఖ కూడా చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, అక్రమంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లు జరగకూడదు అని ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మొత్తం మీద మల్టీ జోన్ 2లో 22 చోట్ల, ఇటు నారాయణపేట కానీ, జోగులాంబ గద్వాల్ కానీ, ఇటు కర్ణాటక రాయచూరు బోర్డర్ కానీ, ఇటు నారాయణపేట బోర్డర్ ఏరియాస్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బోర్డర్ ఏరియాస్ సాగర్, వాడపల్లి, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇక్కడ మేళ చెరువు, దొండపాడు అండ్ మఠంపల్లి ఈ ఏరియాలో మొత్తం మీద టోటల్గా 7 చెక్ పోస్టులు, పటిష్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంటే కాకుండా ఏఓబి నుంచి వస్తున్న గాంజా మీద స్పెషల్ డ్రైవింగ్ అండ్ స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు గేట్వే, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం, అరకు, అట్లాగే ఈస్ట్ గోదావరి బోర్డర్లో డొంకరాయి, సీలేరు, అట్లాగే మల్కాన్గిరి, కొరాపుట్టు ఏరియా నుంచి ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వస్తుంది. చాలా మటుకు తగ్గింది ప్రభుత్వం, పోలీసు, టీజీ న్యాబ్ తీసుకున్న చర్యల వల్ల. అయినప్పటికీ దాన్ని కంప్లీట్ అండర్ కంట్రోల్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటు సూర్యాపేట ఎస్పీ గారు, ఇటు నల్గొండ ఎస్పీ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీములు పెట్టి చాలా సర్ప్రైజ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, బోత్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో రైస్ మిల్స్, మిర్యాలగూడలో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పీడీఎస్ దందా ఎక్కువ జరుగుతుందని దృష్టి రావడం జరిగింది. అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, అంటే అంతర్రాష్ట్రాలకి, వేరే రాష్ట్రాలకి లేకపోతే సీపోర్ట్లకి సరఫరా చేసే ఈ ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసే ఆపరేటర్స్ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. పీడీఎస్ రైస్, ఇసుక, ఇల్లీగల్ ఇసుక, అంటే గవర్నమెంట్ ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని రీచ్లు ఎటువంటి పర్యావరణానికి భంగం కలిగించుకోకుండా ప్రజల అవసరాల కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే శాండ్ సప్లై చేస్తున్నారో అది తప్ప ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఇండిస్క్రిమినేట్గా, విచక్షణ రాహిత్యంగా వాగులు, వంకలు అన్నీ తవ్వేసేసి ఇల్లీగల్ శాండ్ చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు చేసే వాళ్ళ మీద. అదేవిధంగా దానికి సంబంధించిన ఎస్హెచ్ఓలు కానీ, సిఎల్ కానీ, డిఎస్పీలు కానీ పూర్తి బాధ్యులు. కాబట్టి ఇటు గాంజా కానీ, పీడీఎస్ రైస్ కానీ, అదేవిధంగా శాండ్ కానీ, గ్యాంబ్లింగ్ అసలు తెలంగాణలోకి ఎట్టి పరిస్థితులు తావులేదు. ఎవ్వరు కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ,
ఇక్కడ వాళ్ళు కానీ డైనమిక్గా లేకపోతే మొబైల్ గ్యాంబ్లింగ్ చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్యాంబ్లింగ్ అనే మాటే వినిపడవద్దు, ఆ వాసనే రాకూడదు. పొరపాటున ఎవరన్నా నోయింగ్లీ అన్నోయింగ్లీ ఎవరన్నా ఉందంటే ఆ ఎస్ఐ మీద సిఐ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అంతే సీరియస్గా ఉంది. డీజీ గారు ఇంకా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా సరే మీడియా కానీ అందరూ సహకరించాలి. ఈ 4 ఇష్యూల్లో మాత్రం అట్లా ఉదాసీనతగా ఉంటే లాండ్ ఆర్డర్ సమస్య కూడా వచ్చేది అవకాశం ఉంది. ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొస్తుంటే ఇంకో ట్రాక్టర్ ఇంకోళ్ళు ఆపుతారు, మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. అట్లాగే పీడిఎస్ రైస్ కూడా, ఒక పీడిఎస్ రైస్ మెయిన్ స్వార్థపరుల కోసం ఎంతోమంది సబ్బు లేకపోతే గల్లీల్లో సేకరించుకుని అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఈ మేనేజ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకి పూర్తి సహకారం ఇస్తూనే ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిఎస్ రైస్ కానీ శాండ్ కానీ డ్రగ్స్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఏమాత్రం తావివ్వకోకుండా ఇరువురు ఎస్పీల ఆధ్వర్యంలో చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా పొరపాటున పోలీసు కింద స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రూటు ఏదైతే మన విజయవాడ హైదరాబాద్ రూట్ ఉందో ఈ రూట్పై మాత్రం కంప్లీట్ సర్ప్రైజ్ వెహికల్ చెక్కింగ్స్ ఉంటాయి, నాకాబందీస్ ఉంటాయి, స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. తద్వారా ఈ యొక్క గాంజా లేకపోతే అక్కడ ఆంధ్ర నుంచి వచ్చే ఇసుకని కంట్రోల్ చేయడానికి చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ప్రైవేట్ ఫైనాన్స్ అనేది మైక్రో ఫైనాన్స్ అనేది చాలా దారుణమైన సమస్య. అది వాళ్ళు ఎంత వడ్డీలు వేసుకో ఆర్బీఐ గైడ్లైన్స్ విరుద్ధంగా చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా ఎస్పీలు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అటువంటి లేకుండా మాత్రం వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏదో చిన్న కేసులు కాదు, ఆల్రెడీ తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ సెక్షన్ ఉంది. సో అవసరమైతే సీజ్ చేయడానికి వాళ్ళకి కూడా పోలీసుకి అధికారాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోకుండా ఏదైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రజల యొక్క ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళ యొక్క అవసరాలని అలుసుగా తీసుకుని వాళ్ళు జలగల్లాగా పీడించే ఈ ప్రైవేట్ ఫైనాన్సెస్ పట్ల మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఏం లేదండి. చైన్ సిస్టమా మల్టీ లెవెల్ మార్కెట్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది సీరియస్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ విచ్ ఈజ్ లూటింగ్ ద మనీ ఆఫ్ ద పీపుల్, కామన్ పీపుల్. సో మాకు కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. మా పర్వ్యూలో పోలీసు పరంగా మేము ఏం చేయాలో జనరల్గా హైదరాబాద్ సిసిఎస్ ఎకనామిక్ అఫెన్స్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో ఎస్పీ స్థాయిలో కూడా వాళ్ళ సిసిఎస్ ద్వారా చేసి వాళ్ళని ఎక్కడికక్కడే వాళ్ళని కట్టడి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఒకటేసారి 11 మంది ఎస్ఐలు 4 సిఐలు చర్య తీసుకోవడం పట్ల చాలా ప్రశంసలు వస్తున్నాయి కింది లెవెల్ నుంచి. అంటే ఇంకేమైనా ఫిర్యాదు చేయాలంటే మాకు ఏదైనా ఒక పర్టికులర్ టోల్ ఫ్రీ మాధ్యమాన్ని ఇస్తే బాగుంటుందని కొన్ని ఫోన్లు వస్తాయి. డెఫినెట్గా అండి. మీరు ఎస్పీ గారు మా నెంబర్లో ఉన్నాయి, డీజీ గారి నెంబర్ ఉంది, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారి నెంబర్ ఉంది. సో మీరు ఎస్పీ మెయిన్ ఇమ్మీడియట్గా మీకు దొరికే వాళ్ళు ఎవరంటే ఎస్పీలు. ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ శాండ్ అనేది గవర్నమెంట్ ఆదాయాన్ని గండితో పాటు చాలా శాంతి భద్రత సమస్య. రాత్రిపూట వాళ్ళ భయంగా ఉండడాను, నైట్ పూట ఎక్కువ ట్రాక్టర్లతో తోలటం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్లు పాడైపోతున్నాయి. అసలు అన్నిటికన్నా మించి గవర్నమెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక పర్టికులర్ ఏరియాలో రీచ్ పెడతారు వాళ్ళు. అది రీఛార్జింగ్ కానీ పర్యావరణానికి కానీ నదీ విధానానికి ఎక్కడ ప్రాబ్లం రాకుండా వీళ్ళు ఎక్కడ వచ్చినా దాన్ని తీసేసుకుని ఎక్కడికక్కడ మొరం మట్టి లేకపోతే అది తీసేసుకుని ఒక రకమైన ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అండి. సో అది చాలా సీరియస్. అది ప్రకృతి వనరుల్ని డిస్టర్బ్ చేయడమే. సో అది చేయకుండా ఉండడం కోసం మేము కఠిన చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు దాకా వాళ్ళకి ఎన్నో మెమోలు ఇవ్వడం ఎస్పీలు కంప్లీట్ చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ వైఖరిలో మార్పు రాకపోవడం వల్ల యాక్షన్ తీసుకోవడం జరిగింది. పీడిఎస్ రైస్లో కూడా ఇవాళనే కాదు ఎప్పుడూ బంద్ కావాల్సిందే. ఈ 4 సోషల్ ఈవిల్స్ డ్రగ్స్,
పీడిఎస్ రైస్, గ్యాంబ్లింగ్ అండ్ శాండ్. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరున్నా ఆ ఎస్హెచ్ఓలు, సిఐలు బాధ్యులు. ఎక్కడ జరిగినా వాళ్ళపై ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి దందాలు మీరు ఎస్హెచ్ఓ మామూలు మీరు డిఎస్పీలు ఉంటారు, ఎస్పీలు ఉంటారు, లేకపోతే 100 కాలం. రెసిస్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది సార్. అందుకని ఓకే, మీరు అంటే ఒక పర్టికులర్ గ్యారంటీగా లా అండ్ ఆర్డరు ఏదన్నా పెద్ద ఇష్యూలు, ఇప్పుడు నిన్న ఏదో ఇష్యూ అయిందన్నారు, టాప్ టు బాటం. ఇప్పుడు అది ఇల్లు పంచాయతీ అన్నదమ్ముల మధ్యలో. సో దానికి ఎస్పీ గారు, ఇన్ఛార్జ్ ఎస్పీ గారు, నాకు డీజీ గారు అందరికీ ఫోన్లు చేశారు వాళ్ళు. సో అట్లాగే మీరు ఒక టోల్ ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కఠినంగా మనం జీరో టాలరెన్స్ జరగకూడదంటే మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. ఆ జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండేదానికి మీరు చెప్తే వాళ్ళ స్పెషల్ టీంలు అన్నా వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇటు ప్రభుత్వమే చాలా సీరియస్గా ఉందండి, ఇటు ఎలా చేయొద్దని ఉన్నప్పుడు మాకు ఇంకా ఫ్రీ హ్యాండ్ కదా. వీటిపై సోషల్ ఈవిల్స్ మీద గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంతట్లా వాళ్ళైనా సరే, ఎటువంటి వాళ్ళనైనా కూడా డ్రగ్స్ సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని ప్రభుత్వమే చెప్పినప్పుడు, సో వీఆర్ వెరీ ఫ్రీ టు టేక్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ ఎనీబడి irrespective of their status or something.